కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగని పక్షంలో అంటే ఈసారి ఇద్దరు గతసారి కూడా అలాగే పోరాటం చేసి చివరి నిమిషంలో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వైఫ్కి ఇస్తాము మీకు ఇస్తామని స్పెషల్ కేటగిరీ కింద పరిగణలోకి తీసుకొని టికెట్ ఇస్తామన్న అధిష్టానమే చివరి నిమిషంలో మొండి చేయి చూపించింది. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురైతే మొండి చేయి అంటే వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి కదండి. అధిష్టానం అనుకున్నంత సమస్యలు ఉన్నంత మాత్రాన సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి గొప్ప చరిత్ర ఉన్న సీనియర్ పొలిటీషియన్ 2 సార్లు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని పక్కన పెట్టడానికి గల కారణాలు ఏమంటారు? ఎన్నికలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా డిఫరెంట్ సైడ్స్ నుండి వేరే వేరే సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, బలమైన సామాజిక వర్గము ప్లస్ బలమైన వర్గము బలమైన క్యాడరు. ఆ రోజు మా దగ్గర చాలా మంది ఇద్దరు టికెట్స్ అడిగినారు ఒక్కొక్క ఫ్యామిలీలో. సో నాకన్నా సీనియర్లు కూడా అడిగినారు, నేను ఒకసారి కాదు. కానీ మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టేశారంటారు? అందరికి అనుకోవడానికి వీల్లేదండి, అట్లా నన్ను పక్కన పెట్టి. 2019లో మీ ఇద్దరికి అంటే మీకు మీ కుమారుడు గారికి ఇద్దరికి కూడా ఎంపీ ఎమ్మెల్యే టికెట్ వస్తాయని ఖచ్చితంగా భావిస్తున్నారా? 100% వస్తుంది. రాని పక్షంలో మీ తీర్పు ఎలా ఉంది, మీ నిర్ణయం ఎలా ఉంటుందంటారు? అర్థం కాదు. ఇద్దరికి రాదంటారా? ఇద్దరికి రాని, ఒకరికి వచ్చి ఒకరికి రాని పక్షంలో ఒకరికి వస్తే నేనే పోటీ చేస్తాను ఖచ్చితంగా. అంటే ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎమ్మెల్యేగా చేస్తాను. అంటే ఎంపీగా ఇస్తాం ఎమ్మెల్యేగా ఇవ్వలేను అన్న పక్షంలో అనరండి బాబు, మాకు తెలుసు. గత ఏడాది జరిగిన విషయమే మళ్ళీ జరిగితే కాదు, తప్పు తెలుసుకున్నారని అనుకుంటున్నామండి పార్టీలో వాళ్ళు. తెలంగాణ ఇచ్చింది మేమే గెలిచేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోయిన కాంగ్రెస్ పార్టీ బోల్తా కొట్టింది. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో మళ్ళా సబితా ఇంద్రారెడ్డి గారు బోల్తా కొట్టారనే కారణం గ్రహిస్తారండి, అంతే గ్రహించారు అంతే. ఒకవేళ జరగరాంది జరిగి ఎంపీ ఇస్తాం ఎమ్మెల్యే ఇవ్వలేము, కుమారుడా తల్లా ఎంపీ టికెట్ అంటే అప్పుడు ఎలా? ఎమ్మెల్యేకే పోటీ చేస్తానండి. ఎమ్మెల్యే కాదు ఎంపీనే ఇస్తాం, మీరే తెలుసుకోండి. ఎమ్మెల్యేకే పోటీ చేస్తాను, మా అధిష్టానం ఎమ్మెల్యేకే. అధిష్టానం ఇవ్వని పక్షంలో ఇక్కడ మేలించంటారు పెద్దలు, కీడించి మేలించంటుంటారు పెద్దలు. అదే విధంగా ఒకవేళ ఎమ్మెల్యే కాదు ఎంపీ ఇస్తామండి, ఎమ్మెల్యే ఇవ్వలేము, మీ కాంక్ష మహేశ్వరం ఇవ్వలేము, ఎమ్మెల్యే ఇస్తాము ఎంపీ ఇస్తాము అన్నప్పుడు మీరా మీ కుమారుడు తేల్చుకోండి అంటే మీరు ఎంపీగా పోతారా లేదా? నేనే పోటీ చేస్తా అంటున్నా కదండి. ఎంపీగా పోవడానికి మీకు ఇష్టం లేదంటున్నారు కదా. నేను ఎంపీ చేయనండి, ఎమ్మెల్యేనే చేస్తాను, ఎమ్మెల్యేనే సాధించుకుంటాను మా పార్టీలో అంతే. ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారు. ఎంపీ అంటే మీకు అంత అంటే ఎంపీ అంటే ఆ పోస్టు నిర్వహించలేమనా లేకపోతే ఎట్లా మీకు? అంటే ఎమ్మెల్యే పోయినంత దగ్గరగా ఎంపీ పోలేరు ప్రజల దగ్గరికి అని నా అభిప్రాయం. అంటే ఎక్కువ ఇంకా వైడ్గా వెళ్ళచ్చు కదా, దాదాపు కాన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ వైడ్గా వెళ్ళచ్చు. నా కోరిక కూడా అమ్మగారు ఎంపీగా చేయాలని అన్న, నా కోరిక కూడా అమ్మగారు ఎంపీగా చేస్తే ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. మీరు ఎమ్మెల్యేగా చేయాలని? సరే నేను ఏం చేయాలనే తర్వాత నా కోరిక కూడా మొదటి నుంచి నేను 2-3 సార్లు అమ్మగారు గట్టిగా రిక్వెస్ట్ చేశాను కూడా, మీరు ఎంపీగా పోతే మొత్తం కిందున్న ఎమ్మెల్యేలు కూడా కొంచెం ఈజీగా అవుతుంది, ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది జిల్లాలో, మీరు ఎంపీగా చేయండి. నేను కూడా గట్టిగా అమ్మగారు ఎంపీ అయితే మీకు మళ్ళీ ఒక చిన్న రిమార్క్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఏం రిమార్క్ అన్న? అంటే తల్లి ఎంపీగా రావడంతో ఢిల్లీలో ఏపీ భవన్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కార్తిక్ రెడ్డి గారు కబ్జా చేశారని రావచ్చు అన్న, రావచ్చు. అలాంటి పరిస్థితి వస్తే మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి, 1 సెంటో 2 సెంటో ఢిల్లీ. అలాంటి పరిస్థితి మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి దయచేసి. అంటే అలాంటి అపవాదు కూడా వచ్చే అవకాశం ఉంది కదా. ఎంపీ అయిన తర్వాత తల్లి ఎంపీ ఉంది కదా, ఇక ఏముంది పరిస్థితి ఢిల్లీలో కూడా భూ కబ్జా చేస్తున్నారు. డిస్కషన్ తేవద్దండి నా దగ్గర దయచేసి. నేనేమంటున్నానంటే ఆధారాలు లేకుండా అనవసరమైన అభండాలు వేస్తూ ఒక క్యారెక్టర్ని ఇచ్చేసే పరిస్థితి, ఒక కుటుంబం మీద ముద్ర వేసే పరిస్థితి ఏదైతే చేస్తున్నారో మళ్ళీ అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం సూటిగా చెప్పండి. ఇంకేం చెప్తానండి, మీ దగ్గర ఏం సాక్ష్యాలు చూపించమంటున్నా. మీలాంటి వాళ్ళు అడగడానికి వచ్చినప్పుడు అలాంటి సాక్ష్యాలు కూడా తీసుకురావాలంటున్నాను నేను. ఎవరైతే చెప్తారో కబ్జాలు చేశాడు, భూబకాసురులు భూ కబ్జాలు చేశారు, ఎస్ లిస్ట్ తీసుకురమ్మంటున్నాను. ఇప్పుడు నేను ఆ రోజు నాకు ఇవన్నీ భయపడ్డా, నేను హోంమంత్రి అని. ఈరోజు నేను ఏమీ లేను. మీరు అన్న ఇంకో పార్టీ ఇప్పుడు రూలింగ్ పార్టీ లిస్టు తీసుకొచ్చారనుకోండి, ఒకవేళ ఆధారాలు తీసుకొస్తే మీ నిర్ణయం ఎలా ఉంటుంది? తీసుకువస్తే ఎలాంటి సమాధానం ఉంటుంది? తీసుకురమ్మంటున్నా కదా, తీసుకొస్తే డెఫినెట్ గా దానికి బాధ్యత వహిస్తాం. ఖచ్చితంగా బాధ్యత వహిస్తారా? 100%. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి.